పార్వతి కేదారేశ్వర భక్తితో చేసింది. పరమేశ్వరుడు సంతోషాంతరంగుడై ఆమె అభిష్టానుసారం తన మేనులో సగభాగము పార్వతికి అనుగ్రహించను. అంత జగదంబ సంతుష్టాంతరంగమై భర్తతో నిజ నివాసము కైలాసము కోరెను. కొంతకాలంన శివభక్త పరాయణుడగు చిత్రాంగదుడను గంధర్వుడు నందికేశ్వరుని వలన కేదారేశ్వర వ్రతమును దాని మహత్యమును విన్నవాడై మనుష్యులు దానిని వెల్లడి చేయగోరి దివి నుండి భువికేలించి ఉజ్జయిని ఆ నగరాన్ని పరిపాలిస్తున్న రాజు వజ్రధనునకు కేదార వ్రత విధానాన్ని వివరించాడు. వజ్రధను ఆ వ్రతమును ఆచరించి శివానుగ్రహంతో సార్వభౌముడయ్యాడు. ఆ తదనంతరము ఉజ్జయిని నగరము గల వైశ్యునకు పుణ్యవతి ఇరువురు కుమార్తెలు గలరు. వారు మాకు కేదార వ్రతం చేయుటకు అనుజ్ఞ నిమ్మని అడిగారు. అందుకతడు బిడ్డలారా, నేను దరిద్రము సామాగ్రులను సమకూర్చి వాటి వంటకుతాను, మీరు ఆలోచన మానుకుంటని పలికెను. అందుకు ఆ వైశ్యపుత్రికలు నీ ఆజ్ఞ మాకు ధనమును అనుజ్ఞనివ్వవలసిందని కోరుకున్నారు. వారిరువురు ఒక వటవృక్షం కింద కూర్చొని తోరము కట్టుకొని పూజను భక్తితో చేసుకున్నారు. మహేశ్వరుడు వారులకు పూజా సామాగ్రిని అనుగ్రహించాడు. వారు కల్పోక్తముగా వ్రతం ఆచరించారు. శివుడు సాక్షాత్కరించి వారికి ఐశ్వర్యములు సుందర రూపములు ప్రసాదించి అంతాస్తిడయ్యాడు.